గైస్ నమస్తే, నేను మీ నరేష్ అన్న. ఇప్పుడు మన ముందు ఒక స్టూడెంట్ ఉన్నారు. ఇతని పేరు వచ్చేసి రవికిరణ్. ఇతను IIIT నారాయణలో బీటెక్ DSA డిపార్ట్మెంట్ నుంచి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. అసలు ఇతని జర్నీ ఏంటి, అసలు ఇతని లైఫ్ ఎలా అయింది, ఇతను ఎందుకు లాంగ్ టర్మ్ తీసుకున్నారు, JEE మెయిన్స్లో సీట్ వచ్చే పర్సంటైల్ వచ్చింది అతనికి, అతను ఇంటర్లో ఉన్నప్పుడు రాసినప్పుడు. బట్ అతను మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకున్నారు. అసలు ఎందుకు తీసుకున్నారు, మళ్ళీ అసలు ఏమైంది, కంప్లీట్ జర్నీ అనేది అతని నుంచి తెలుసుకుందాము. సో రవికిరణ్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. ఇది మా ఎపిసోడ్ 2. సో నువ్వు సెకండ్ పర్సన్వి. ఓకే. సో నీ గురించి చెప్పు, నువ్వు ఏంటి. హాయ్ అన్న, నా పేరు రవికిరణ్. నేను IIIT నారాయణలో డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ DSA బ్రాంచ్ అనేది చదువుతున్నాను. ఓకే. నాది రాజమండ్రి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను యాక్చువల్గా. ఓకే. గోదావరిలో అయితే. అవునన్న, గోదావరిలోనే. ఓకే. సో నీ ఇంటర్మీడియట్ ఎలా అయింది? యాక్చువల్గా నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో కూడా తెలియదు అసలు నాకు మెయిన్స్ గురించి. ఓకే. సెకండ్ ఇయర్లో ఇంకా లాస్ట్ డిసెంబర్ నవంబర్ ఆ టైం నుండి మా కాలేజీలో ఆబ్జెక్టివ్ మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి JEE మెయిన్స్ ఒక 1 month ముందు. ఓకే. అప్పటిదాకా IPA మొత్తం మాకు చేయించింది. అప్పటి నుంచి నా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను నేను. ఓకే. నేను ఏం చేశానంటే కాలేజ్ నుంచి కాకుండా నా ఓన్గా హోమ్ ప్రిపరేషన్ తీసుకొని లాస్ట్ 1 month నా హోమ్ ప్రిపరేషన్ తీసుకొని ఇంట్లో చదువుకున్నాను. షెడ్యూల్ వేసుకొని నేనే చదువుకొని ఫస్ట్ అటెంప్ట్లో నాకు 75% వచ్చింది. ఓకే. సెల్ఫ్ స్టడీ స్టోరీ 75% వచ్చింది సెల్ఫ్ స్టడీతోటే. బట్ నేను సాటిస్ఫై అవ్వలేదు 75%. మరి ఎందుకంటే మన సైడ్ ఎలా ఉంటుందంటే మన స్టేట్ బోర్డ్ కాబట్టి ఇంటర్ వాళ్ళకి 90 అంటే ఇంటర్లో 98% అలా వస్తుంది. అంటే 1000కి 980, 470కి 460 ప్లస్ అలా వస్తే వాళ్ళు తోపని అలా అనుకుంటారు. ఇంట్లో పేరెంట్స్ అలాగే అనుకుంటారు. యాక్చువల్గా మనం కూడా అలాగే మైండ్లో బ్రెయిన్ వాష్ చేస్తారు టీచర్స్ వాళ్ళందరూ. అలా ఉండిపోవడం వల్ల బ్రెయిన్లో మెయిన్స్ కూడా ఇంకా అది 99+% రావాలి, లేకపోతే మనకి ఇంకేం ఉండదు అన్నట్టు మైండ్లో ఉండిపోయి ఆ 1 month మొత్తం నా సోల్ పెట్టి చదివాను. కాకపోతే 2 years సిలబస్ 1 monthలో కవర్ చేయడం అంటే చాలా కష్టం. సో ఆ 1 monthలోనే నేను ఎంత చేసినా 75% రీచ్ అయ్యాను. కొన్ని 75%కి నేను సాటిస్ఫై అయ్యానంటే అవ్వలేదు. ఎందుకు యాక్చువల్గా నా క్యాస్ట్ ST కేటగిరీ. ఓకే. ST కేటగిరీ రిజర్వేషన్ మంచి బెనిఫిట్ ఉంది. కాకపోతే నాకు అప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. నీకు 75% వచ్చినా పర్లేదు, నీకు మంచి కాలేజీలోనే మంచి బ్రాంచ్లోనే సీట్ వస్తుంది, ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది అని నాకు ఎవరు గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో నేను ఏం చేశానంటే ఆ 1 monthకి 75% వచ్చిందంటే నేను ఇంకొక సంవత్సరం ఎక్కువ చదివితే, ఒక సంవత్సరంతో కాన్సన్ట్రేటెడ్గా డెడికేటెడ్గా చదివితే ఇంకెంత బాగా వస్తుంది, బెటర్ పర్సెంటేజ్. అంటే ఇక్కడ ఈ విషయం మర్చిపోయావు. అసలు నీకు వచ్చింది సరిపోద్ది, నీకు సీట్ రావడానికి అనేది నువ్వు మర్చిపోయాను. ఇంకా ఓకే. ఇంకా లాంగ్ టర్మ్ మీద వెళ్ళిపోయింది నా మైండ్, ఇంకా లాంగ్ టర్మ్ సైడ్కి వెళ్ళిపోయింది. ఇవేం ఆలోచించుకోకుండా అంటే రాదు మనకి సీట్ చాలా తక్కువ వచ్చిందని, అసలు మనకి రిజర్వేషన్ ఉంటుంది, మన కేటగిరీ మనది ST కేటగిరీ, మనకి చాలా బెనిఫిట్ అవుతుంది, ఇవన్నీ ఏమి లేదు, అవేర్నెస్ లేక డైరెక్ట్గా ఇంకా మనది చాలా తక్కువ వచ్చేసింది, మనకి రాదు, సో క్లోజ్ ఇంకా లాంగ్ టర్మే మనకి. ఓకే అని ఇంకా ఫిక్స్ అయిపోయి సెకండ్ అటెంప్ట్లో కూడా నాకు ఇంకా 1% అయితే పెరిగింది. సెకండ్ అటెంప్ట్ అప్పుడు సెకండ్ ఇయర్లో 76 వచ్చింది, 75, దాని తర్వాత 76 వచ్చింది. ఇంకా నేను ఫిక్స్ అయిపోయి ఇంట్లో చెప్పాను, మా పేరెంట్స్ ఒప్పుకున్నారు లాంగ్ టర్మ్ తీసుకోవడానికి. ఇంకా లాంగ్ టర్మ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను నా లైఫ్లో ఏమైనా డెడికేటెడ్గా అసలు ఏమి మొబైల్ ముట్టుకోకుండా ఏం లేకుండా ఫ్రెండ్స్ లేకుండా డెడికేట్గా చేసిన ఇయర్ అంటే లాంగ్ టర్మ్ ఒకటి. మరి లేకపోతే అది కూడా వదిలేస్తే ఇప్పుడు నువ్వు రిస్క్ తీసుకున్నావు అసలు లాంగ్ టర్మ్ అంటే. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ తక్కువ వస్తే ఆల్మోస్ట్ కెరీర్ స్మాష్, ఏముండదు, ఇంకా సంవత్సరం పోయింది, ఇంకా కెరీర్ కూడా డేంజర్లో పడిపోతుంది. అందుకు మొత్తం ఆ ఇయర్ అంతా డెడికేటెడ్గా చదివాను. ఓకే. చదివినప్పుడు దానికన్నా ఒక 10% ఇంప్రూవ్ అయ్యాను నేను. 86 వచ్చింది. ఫస్ట్ టైం 85, తర్వాత 86 వచ్చింది. ఓకే. అంత తర్వాత కూడా మేబీ ఇంకా బెటర్ కాలేజ్లో రావచ్చు నాకు. బట్ అప్పుడు కూడా నాకు అవేర్నెస్ లేదు, ఎవరి దగ్గర నుంచి తెలుసుకోవాలో తెలియదు. ఓకే. అసలు ఎక్కడ వెతకాలి, సేమ్ మిస్టేక్. నా మొత్తం స్టడీ పరంగా అయితే నేను మొత్తం చేశాను, కానీ దాని తర్వాత స్టెప్స్ నాకు ఎక్కడి నుంచి. అది స్టడీ అంటే కూర్చొని చదవటం ఇవన్నీ అందరూ చేస్తారు స్టూడెంట్స్, కానీ ఇక్కడే ర్యాంక్ వస్తే సీట్ వచ్చింది అనేది ఒకటి ఉంటుంది స్టూడెంట్స్. కానీ ర్యాంక్ వస్తే ర్యాంక్ రావటం వేరు, సీట్ రావటం వేరు.
అని అలా ఆ కన్ఫ్యూజన్లో ఉండిపోయి ఎక్కడి నుంచి తెలుసుకోవాలి సోర్స్ ఏది అని నాకు తెలియదు. సో జోసా వెబ్సైట్లో వెతికాను. స్టార్టింగ్ నాకు అర్థమయ్యేది కాదు, అంత తర్వాత మెల్లగా అర్థం చేసుకుంటే ఏమైందంటే లాస్ట్ ఇయర్ నాకు వచ్చిన పర్సంటేజ్కి నాకు సీట్ వస్తుంది. అప్పుడు తెలిసింది లాంగ్ టర్మ్ అయిపోయినా అయిపోయి జోసాలో పార్టిసిపేట్ చేసేటప్పుడు ప్రీవియస్ ఇయర్ అంటే నీకు ఆల్రెడీ ఆ ర్యాంక్కి సీట్ వస్తుంది. సారీ, నాకు ఆ ర్యాంక్కే సీట్ వస్తుంది అని నాకు అప్పుడు తెలిసింది. నాకు మొత్తం లాంగ్ టర్మ్ కూడా అయిపోయి తర్వాత జోసాకి పెట్టాలి ఏం పెట్టుకోవాలని చూసుకునేటప్పుడు ఇంకా నేను అప్పుడు షాక్లోకి వెళ్ళిపోయాను. సరే ఇంకా ఎలాగో అయిపోయింది కదా, ఈసారి ఏమొస్తున్నాయి అని చూసుకుంటున్నాను. కాకపోతే అన్ని కాలేజెస్ ఉన్నాయి కాబట్టి నాకు స్పెసిఫిక్గా ఏ కాలేజ్ చూసుకోవాలి అంటే చాలా కాలేజెస్ ఉంటాయి కదా, కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది స్టూడెంట్స్. పోనీ కాలేజ్ చూసుకున్నాం, దాని తర్వాత బ్రాంచ్ ఏం చూసుకోవాలి. ఆ బ్రాంచ్ కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉండిపోయి ఏం తీసుకోవాలి అని ఆ కన్ఫ్యూజన్లో ఎక్కువ ఉండిపోయాను నేను చాలా. సో మొత్తానికి నీ లాంగ్ టర్మ్ ఇయర్లో అంటే మళ్ళీ లాంగ్ టర్మ్ అప్పీర్ అయ్యి లాంగ్ టర్మ్ అయిపోయినాక మంచి పర్సంటేజ్ వచ్చినాక అప్పుడు తెలిసింది నీకు మళ్ళీ ఇదే కాలేజ్లో ఇంతకుముందే వచ్చేది సీటు, అసలు ఇప్పుడు ఎందుకు. ఓకే, బాగుంది నీ జర్నీ అయితే, చాలా అమేజింగ్గా ఉంది. అమేజింగ్గానే ఉంటుంది మరి. లాస్ట్ ఇయర్ కాలేజ్ వదిలేసి మళ్ళీ అదే కాలేజ్, సేమ్ కాలేజ్. అప్పుడు అంటే 1 year చదివిందంతా ఎందుకు ఇంకా అదే కదా, మళ్ళీ అదే కాలేజ్కి వచ్చి నాకు లాస్ట్ ఇయర్ వచ్చే కాలేజ్కి వచ్చాను. మా అయితే బ్రాంచ్ ఇంప్రూవ్ అయింది. ఇంతకుముందు ఈసీఈ వచ్చేది, ఇప్పుడు డిఎస్ఐ వచ్చింది. ఓకే, బట్ ఇట్స్ ఓకే. లాంగ్ టర్మ్ అనేది ఒక మంచి పాఠం, చాలా మంచి లెసన్స్ నేర్పించింది. జరిగిపోయినాక ఇంకా మనల్ని సాటిస్ఫై చేసుకోవాలి కాబట్టి అలాగనుకుంటూ ఉంటాం. సో నీకు గైడెన్స్ లేక ఒకవేళ ఉండుంటే అప్పుడే ఈ 1 year వేస్ట్ చేసుకోకుండా 1 year ముందు జీవితంలో ఒక అకాడమిక్ పరంగా ఒక 1 year ముందుకు వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు నా సీనియర్స్కి నేను బ్యాచ్మేట్ అవుతాను. ఓకే, సో ఇంకా నువ్వు లైక్ నీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా షేర్ చేసుకుంటావు? అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి అంటే లాంగ్ టర్మ్ తీసుకోవద్దని చెప్పను. లాంగ్ టర్మ్ అనేది లాస్ట్ ఆప్షన్. అంటే ఇప్పుడు చూడండి, ఇంకా రిస్క్ అది. నువ్వు ఒక సంవత్సరాలు రిస్క్లో పెట్టేస్తున్నావు, ఇంకే ఆప్షన్ లేదు. లాంగ్ టర్మ్ అనేది ఒక రిస్క్. ముఖ్యంగా నువ్వు ఎంత బాగా చదివినా నీకు ఇలాంటి ఒక అవేర్నెస్ ఉండాలి. ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, నీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది, అది ర్యాంక్ వేరు, సీట్ వేరు. ర్యాంక్ వస్తే సీట్ వచ్చినట్టు కాదు. ఓకే, ర్యాంక్ నీకు వచ్చిన ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది, అది నువ్వు అవేర్నెస్ లేకుండా నువ్వు ఎంత చదివి ఎంత మంచి ర్యాంక్ తెచ్చుకున్నా వేస్ట్ అయిపోద్ది. నీకు ఒక వచ్చే సీట్ నీకన్నా కింద ర్యాంక్ కూడా వచ్చేస్తుంది, నీకు పోతుంది అది. ఇప్పుడు తక్కువ ర్యాంక్ ఉన్నా సరే ఇక్కడ బెటర్ గైడెన్స్ ఉంటే వాడికి మంచి సీట్ వస్తుంది. అంటే ఇక్కడ నువ్వు చదివి కూడా వేస్ట్. ఒకవేళ నీకు వచ్చిన ర్యాంక్ కొంచెం అంత మంచి ర్యాంక్ కాదు, కొంచెం డీసెంట్ ర్యాంక్ అంటే ఇంతకు ముందు ఎవరికన్నా అవేర్నెస్ లేనివాడు ఉంటాడు కదా, ఆడు ఇలా మళ్ళీ సీట్ వదిలేసుకున్నాడు, ఆడికి సీట్ నీకు వచ్చేస్తుంది. ఒకవేళ అవేర్నెస్ లేనివాడికి నీకు ఉన్న డిఫరెన్స్ అది. అవేర్నెస్ లేనివాడు ఆ సీట్ వదిలేసుకుంటాడు, నీకు అవేర్నెస్ వచ్చిందంటే ఆడి సీట్ నీకు వచ్చేస్తుంది. అంటే నువ్వు చదవకుండా మంచి సీట్ వచ్చేసి ఛాన్స్ ఉంటుంది అవేర్నెస్ ఉంటే. అది దాని ఇంపార్టెన్స్ అని నాకు అర్థం చేసుకున్నాను ఈ మూడు సంవత్సరాల్లో, ఇంటర్ అండ్ లాంగ్ టర్మ్. సరే, అవుతూ ఉంటాయి లైఫ్ అన్నాక, అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. అదే కొన్నిసార్లు మిస్టేక్స్ రకరకాలుగా ఉంటాయి. నీ లైఫ్లో ఇది ఒక మిస్టేక్, ఇవన్నీ. సో యాక్చువల్లీ మేమేం చేసామంటే రవికిరణ్, ఇప్పుడు నీలాగా స్టూడెంట్స్ ఉంటారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు నువ్వేంటి నీకు అవేర్నెస్ లేక, ఇంకొకరు లాస్ట్ టైం ఒక పాడ్కాస్ట్ చేశాను ఒక స్టూడెంట్ తోటి, ఫణికుమార్ అని చెప్పేసి. అతను లైఫ్ ఏంటంటే అతను చాయిస్ ఫిల్లింగ్ తప్పుగా పెట్టుకొని గైడెన్స్ లేక సీట్ మిస్ అయిపోయాడు. సో ఇలా రకరకాల రీజన్స్ మేము ఇలాంటి ఫైండ్ అవుట్ చేసి స్టూడెంట్స్ ఇలా పాపం ఎంతో కష్టపడి చదువుతారు, పాపం 2 years నలిగిపోతారు. పొద్దున్న లేచి ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ నుంచి లేట్ నైట్ వరకు చదువుకొని జేఈఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ స్కోర్ చేసి, కానీ గైడెన్స్ లేక సీట్ అనేది మిస్ అయిపోతున్నారు స్టూడెంట్స్. అది జేఈఈ మెయిన్స్ కానివ్వండి లేదా ఎంసెట్లో కానీ, ఇలా స్టూడెంట్స్ అనే వాళ్ళు పాపం వాళ్ళ సీట్ని ప్రాపర్గా వాళ్ళ ఎఫిషియెంట్గా వాళ్ళ ర్యాంక్కి సీట్ రావట్లేదు. సో మేమేం చేసామంటే యాప్ క్రియేట్ చేసాం. యాప్లో ఏంటంటే ఫస్ట్ నీ ర్యాంక్కి నీది ఒక కేటగిరీ ఉంటుంది. సో నీ ర్యాంక్ కేటగిరీ ఎంట్రీ చేస్తే నీకు ప్రిడిక్షన్ వస్తుంది. అందులో ఏంటంటే ఇండియా నీకు అన్ని కాలేజెస్ చూపిస్తుంది, నీకు ఎక్కడెక్కడ వస్తుంది విత్ ప్రాబబుల్, నీకు ఆ కాలేజ్లో ఛాన్స్ హై ఉందా లో ఉందా, ఇలా ప్రతిదీ క్లియర్గా చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ క్లియర్.
నెక్స్ట్ ఇప్పుడు నీకు కాలేజెస్ ఎక్కడెక్కడ వస్తాయి అనేది అవేర్నెస్ వచ్చేసింది. ఇప్పుడు వీటిలో ఏది బెటర్ అని మనం చూస్ చేసుకోవాలి. దానికి మేమేం చేసామంటే ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారు, గూగుల్లో సెర్చ్ చేస్తారు ఇన్ఫర్మేషన్, యూట్యూబ్ రివ్యూస్ చూస్తారు. కానీ ఇవన్నీ రియల్ అయితే కాదు, ఆ విషయం అందరికీ తెలుసు. వాళ్ళు ఏంటి, ఇప్పుడు గూగుల్ ఉంది, ఎప్పుడో అప్డేట్ చేసింది చూపిస్తుంది. యూట్యూబ్ రివ్యూస్ వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళు ఏదైతే చెప్తారు, మీరు ఎక్స్పీరియన్స్ చేసి అక్కడ తమిళలో ఒకటి ఉంటుంది, లోపలికి వెళ్తే పైన పటారం లోన లటారం అన్నట్టు ఉంటుంది అదే. సో మేమేం చేసామంటే ఇలా కాదు, కంప్లీట్ చేంజ్ చేద్దాం. ఈ ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ని వీళ్ళని కనెక్ట్ చేసి అక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఇన్సైట్స్, కాలేజ్ ఏంటి అని అప్పుడు బెటర్గా ఉంటుంది. అంటే కాలేజ్ స్టూడెంట్ ఇప్పుడు జాయిన్ అయ్యే స్టూడెంట్ కనెక్ట్ అవుతారు, కనెక్ట్ డైరెక్ట్ కాల్ మాట్లాడుకోవచ్చు ఇంకా. ఓకే. అప్పుడు ఏంటి, అక్కడ కాలేజ్ ఎలా ఉంది ఏంటి మొత్తం తెలుసుకుంటారు. సో అలా కనెక్ట్ చేసి ఇంకా కాలేజ్కి వెళ్ళబోయే ముందే వాళ్ళ సీనియర్స్తో పరిచయాలు పెరుగుతాయి. వెళ్ళినప్పుడు ఇంకా బాగుంటుంది, అంటే ముందుగానే ఇంటరాక్షన్ అవుతుంది. సో వెళ్ళినప్పుడు ఇంకా కలిసిమెలిసి ఉంటారు స్టార్టింగ్ డే 1 నుంచే. సో ఇలా ఇన్ని బెనిఫిట్స్ అవుతున్నాయి. సో ఇది బాగుంది, ఇలా ట్రై చేద్దామని చెప్పేసి మేము యాప్ చేసి అలా ఇప్పుడు యాప్లో ఇండియాలో ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఐఐటీస్, ఎన్ఐటీస్, ఎంసెట్ కాలేజెస్, యూనివర్సిటీస్, A to Z, ఇది లేదు అనడానికి లేదు, అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు. సో అలా యాప్ అనేది క్రియేట్ చేసాం, అలా అయిపోయింది. నెక్స్ట్ కొన్ని డౌట్స్ ఉంటాయి స్టూడెంట్స్కి, ఎలా అంటే ఆ బ్రాంచ్ బాగుంటుందా, ఈ బ్రాంచ్ బాగుంటుందా, ఇలాంటి జనరల్ డౌట్స్ ఉంటాయి. వీటికి ఏం చేసామంటే ఎక్స్పర్ట్స్ అంటారు యాప్లో. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొంచెం గట్టిగానే ఉంటుంది, లైక్ ఎలా డిసైడ్ చేయాలి, ఇండస్ట్రీ ఏం నడుస్తుంది, ప్రతిదీ వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. సో వీళ్ళని చెప్తారు, వీళ్ళకి గైడెన్స్ ఇస్తారు, ఈ బ్రాంచ్ ఇలా ఇలా అని చెప్పేసి. అంటే అందరి కేసు సేమ్ ఉండదు, కొంతమంది ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఉంటుంది, ర్యాంక్ ఒకరికి ఒకటి ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, కేటగిరీ డిఫరెంట్ ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది నార్త్ ఇండియా వెళ్తామంటారు, కొంతమంది సౌత్లోనే ఉంటామంటారు, కొంతమంది ఈ బ్రాంచే కావాలంటారు. సో ఇలా రకరకాల డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఇలా ఏ కేసు వచ్చినా సరే వాళ్ళు డీల్ చేయగలరు. ఇంకా ఏంటంటే నేను ఇంత బిజీగా ఉంటున్నా సరే వీడియోస్ చేస్తూ స్టూడెంట్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఇస్తూ కంటిన్యూస్గా అయినా సరే నేను కూడా ఉంటాను యాప్లో. ఓకే. నేను వాళ్ళకి గైడ్ చేస్తూనే ఉంటాను. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అంటే థ్యాంక్ యూ. అంటే సరే ఎక్స్పర్ట్స్ వేరే వాళ్ళు ఉంటారు, కానీ నేనున్నా సరే నేను కూడా ఉండాలి, ఉండి కొంచెం అప్పుడప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి స్టూడెంట్స్ అని చెప్పేసి నేను ఉంటాను. సో ఇలా ఒక మొత్తం జర్నీ అంతా వన్ స్టాప్గా పెట్టడం జరిగింది. చాలా మంచి ఐడియా అన్న ఇది. నాకు ఇలాగా నేను చదివేటప్పుడు, నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కానీ, పోనీ లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు కానీ ఇలాగ ఒక యాప్ నాకు తగిలింటే మంచి కాలేజీలోకి వెళ్ళిపోతాను నేను. అంటే ఇలాంటి గైడెన్స్ ఉండి అప్పుడే నా సీనియర్స్ ఇంటరాక్ట్ అయ్యి ఒక వెళ్ళగానే నేను కొత్త ప్లేస్కి వెళ్ళినట్టు ఉండదు, నాకు డైరెక్ట్గా తెలిసిన వాళ్ళే ఉన్నారన్నట్టు ఉంటుంది. చాలా మంచి ఐడియా అనేది. సో ఇలా చేసాము. ఇంకా నువ్వేమైనా సరే ఇదంతా నువ్వు మీ జూనియర్స్కి ఏమైనా చెప్పాలి అనుకున్న వాళ్ళకి వచ్చేవాళ్ళు? యాక్చువల్లీ నువ్వు సూపర్ సీనియర్ అవ్వాలి, కానీ మళ్ళీ అయిపోయింది సరేలే, మళ్ళీ ఎందుకు నేను గుర్తు చేయకు. ఓకే. సో నీ జూనియర్స్కి ఏమైనా? జూనియర్స్కి అంటే మీరు కష్టపడినంత కష్టపడ్డారు, మెయిన్స్ ఎగ్జామ్ దాకా అంతా అయిపోయింది. ఇప్పుడు మీకు ఉండాల్సింది ఒక గైడెన్స్. ఆ గైడెన్స్ అనేది ఇప్పుడు అన్న చెప్పిన యాప్లో ఉంది, మీరు జాసాలో కూడా ఉంటుంది. ఆ అవేర్నెస్ తెచ్చుకొని మీరు ఏ కాలేజ్లోకి వెళ్దాం అనుకుంటున్నారో మీరే చూస్ చేసుకుని మంచి కాలేజ్లోకి వెళ్ళచ్చు, మంచి బ్రాంచ్ వస్తుంది. మీరు ఒకవేళ ర్యాంక్ కొంచెం డీసెంట్గా ఉన్నా అవేర్నెస్ లేనివాడికి ఏదైతే సీట్ వదిలేసాడో అది ఆ సీట్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు డిజర్వ్ చేసేదానికన్నా బెటర్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు. సో అవేర్నెస్ ఇస్ కీ. ఇప్పుడు అది తెలుసుకోండి అని చెప్దాం అనుకుంటాను. సో థ్యాంక్ యూ రవి గారు, నీ జర్నీని మీ జూనియర్స్కి చెప్పావు. ఇంకా వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ లాగా, ఇలా అంటే ఇన్స్పిరేషన్ చాలా టైప్స్ ఉంటుంది, పాజిటివ్ ఉండండి, నెగిటివ్ ఉండండి. సో అందులో నువ్వు నెగిటివ్గా ఉండి వాళ్ళకి పాజిటివ్ ఇన్స్పిరేషన్ ఇచ్చావు. మళ్ళీ నా వల్ల ఇంకో నలుగురు బాగుపడుతున్నారు, అందుకన్నా కావాల్సిందే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే.